Hello, dear Enchanting Tarot viewers. Hello, everybody. Welcome to the Enchanting Tarot. చాలా రోజులైంది కదండి మనం మాట్లాడుకొని. సో ఈరోజు ఇంకొక మెసేజెస్తో వచ్చాను. దిస్ మెసేజ్ ఇస్ ప్యూర్లీ అబౌట్ యూనివర్స్. విశ్వం మీకు చెప్పాలనుకున్న సమాధానాలు ఏంటి, ఈ నిమిషం మీరు వినాలనుకునే విషయాలు ఏంటి చూద్దాం. ఓకేనా అండి? సో లెట్స్ సీ అసలు మీకు విశ్వం ఏం చెప్పాలనుకుంటుంది, ఈ నిమిషం మీరు వినాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇది చూస్తున్న వారికి ఎలా ఉందంటే లైఫ్, మీ లైఫ్లో ఒక పెద్ద మనిషి, ఎస్పెషల్లీ ఒక ఉమెన్ అండి, ఎలా ఉన్నారంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, జడ్జి చేస్తున్నారు, మీరు ఏం మాట్లాడినా మీకు అడ్డు వేస్తున్నారు, మిమ్మల్ని ఎదగనివ్వట్లేదు. ఓకే, అయితే పొటెన్షియల్లీ ఆమె మీ అత్తగారు అయ్యే ఛాన్స్ ఉంది. అయితే హస్బెండ్, లవర్స్ వచ్చారు, లేకపోతే లవర్స్ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే కనుక మీ ఇంట్లో మీ అత్తగారు ఇబ్బంది పెడుతున్నట్టు అనుకోవచ్చు ఎవరు చూస్తే వాళ్ళకి. అలా కాదు, ఒకవేళ లవర్స్ అయితే కనుక మీ ఇంట్లో ఒక అమ్మ స్థానంలో ఉండే వ్యక్తి మీ యొక్క ప్రేమకి ఆమోదం అనేది పలకట్లేదు. ఖచ్చితంగా ఒక ఇబ్బంది అయితే ఉందండి మీకు. ఓకే, సో ఇక్కడ మన కోర్టు కేసు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ నుంచి మీకు ఒక విధమైన ఒత్తిడికి లోనైపోతున్నారు మీరు. ఓకే, ఇది చూసే వాళ్ళు ఎవరికైనా సరే కోర్టు కేసెస్ ఉన్నాయి, లిటిగేషన్స్ ఉన్నాయి, అలిగేషన్స్ ఉన్నాయి, మీ మీద అనవసర ఆరోపణలు ఉన్నాయి, మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసి తప్పంతా కూడా మీరు భరించినా కూడా తప్పు మీదే. ఓకే, వాళ్ళ మీద ఎలాంటి నెపం వేసుకోకుండా నెపం అంతా మీ మీద గెంటేసే ఛాన్స్ ఉందండి. సో అందుకే మీకు ఎలా అనిపిస్తుందంటే అసలు కొంతమంది ఒక కొత్త పాత్వే అనేది మీ జీవితంలోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎలా అనిపిస్తుందంటే సిచ్యువేషన్ నుంచి పారిపోవాలని అనిపిస్తుంది, ఇంకో చోటుకు వెళ్ళిపోతే కొంచెం ఉపశమనం కలుగుతుందని అనిపిస్తుంది. కానీ కొంతమంది అయితే చెడు ఆలోచనలు చేస్తున్నారు, ప్రాణం తీసేసుకుంటే బాగుంటుంది అని, అక్కడితో సమస్య అంతా అయిపోతుందని. కానీ మీ ప్రాణం పోయిన వెంటనే అందరికీ సమస్యలు చుట్టుకుంటాయండి, మీరు బాగానే వెళ్ళిపోతారు. అంటే పిరికి వల్ల మీరు వెళ్ళిపోతారు, కానీ పక్కనున్న బ్రతికే వాళ్ళందరూ కూడా జీవితాంతం చస్తూ బ్రతుకుతారనమాట మీ వల్ల. అలాంటి సిచ్యువేషన్ సాడిస్టిక్గా మీరు చనిపోతే లైఫ్ అనేది దేవుడు అనేవాడు క్షమించడం మిమ్మల్ని. సో మీరు బ్రతికి ఉండాలి, బ్రతికి ఏదైనా సాధించాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎప్పుడైతే మీరు మరణాన్ని జయిస్తారో మీ ఆలోచనల ద్వారా ఒక కొత్త సువర్ణమైన బ్యూటిఫుల్ పాత్ అనేది, గోల్డెన్ పాత్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా చూసారా, బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఒక అందమైన గ్రీనరీ ఉంది, క్లియర్ సన్లైట్ ఉంది. ఓకే, దేవుడే మార్గం చూపిస్తాడు మీకు. ఓకే, అయితే అలా చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే అంతా మంచిగా జరుగుతుంది. కానీ మీరు ఇలా మంచి ఆలోచనలు చేయకుండా చెడు ఆలోచనలు, డిప్రెషన్లో కనిపిస్తే కనుక మీ ఇంట్లో ఉన్న మీ ఇంట్లో పెద్దవారు మాత్రం భయపడతారండి, మీ గురించి ఆలోచించి దిగులు చెందుతారండి. సో అలా చేయకూడదు, మీరు మంచిగానే ఉండండి. ఓకే, మోసపోయారు కొంతమంది మీలో మోసపోయారండి. మేబీ డబ్బులు అయ్యి మంచిగా కట్టి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళేమో ఐపీ పట్టేసి వెళ్ళిపోవడం, మీ డబ్బులు పోవడం, అలాంటివి జరిగే ఛాన్స్ ఉంది కొంతమందికి ఏమో వేరే ఎవరికో అప్పు ఇవ్వడం, అప్పు ఇచ్చిన వాళ్ళకి టెన్షన్ తప్ప అప్పు తీసుకున్న వాళ్ళకి టెన్షన్ ఉండదు ఎప్పుడు. ఓకే, మీ డబ్బులు మీకు సకాలంలో రాకపోవడం. సో మోసం అనేది కనిపిస్తుందండి ఇక్కడ. కొంతమందికి డిఫరెంట్ అఫైర్స్లోకి వెళ్ళడం, దానివల్ల ఫ్యామిలీ అనేది బాధపడడం. ఓకే, మీకు ఒక విధమైన అసహనం, హెల్ప్లెస్నెస్ కనిపిస్తుందండి, డెస్పేర్, ఇంకేముంది దిగిలే కదా అన్నట్టు. కానీ మీకు ఇంకేం కనిపిస్తుందంటే మీలో కొంతమందికి ఒక వ్యక్తి అంటే ఇష్టం అండి, సీక్రెట్గా రహస్యంగా అడ్మైర్ చేస్తూ ఉంటారు వాళ్ళని మీరు. ఓకే, లెట్ మీ సీ మోర్ కార్డ్స్. ఓకే, ఓకే, అయితే ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే సందేశం ఏంటంటే మీరు ఏ వ్యక్తి గురించి అయితే థింక్ చేస్తున్నారో ఆ వ్యక్తి నిజం చెప్పాలంటే ఒక ఫాల్స్ పర్సన్ అండి. మీకు మంచి చేసే వ్యక్తి అయితే మీతో పాటు ఉండి ప్రయాణం చేసి మీ జీవితంలోకి రావడానికి ట్రై చేస్తారు. కానీ దూరంలోంచే ఉంచి మిమ్మల్ని కంట్రోల్ చేసి మిమ్మల్ని మీ యొక్క మార్గాన్ని, మీ యొక్క పాత నుంచి
డీవియేట్ చేసి మీరు అనుకున్న గమ్యం మీరు చేరకుండా మధ్యలో వచ్చి కవ్విస్తున్నారండి. ఈ వ్యక్తి ఫాల్స్ పర్సన్, మోసపూరితమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి. సో సీక్రెట్గా ఎవరైనా అడ్మైర్ చేస్తే అది జస్ట్ తాత్కాలిక వ్యవహారం అని చెప్పి అర్థం చేసుకోండి. అండ్ ఈ యొక్క దారిద్ర్యం నుంచి బయటికి రావాలి అంటే కనుక ఫస్ట్ మీరు బాగా సంపాదించాలండి. ఓకే, దీనికి బిజినెస్ ఆలోచనలు చేయాలి. పోవర్టీ అంటే రూపాయి కూడా లేనప్పుడు ఒక రూపాయిని ఎలా సంతరించుకోవాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మగవాడే సంపాదించాలి, ఆడది సంపాదించకూడదు అని చెప్పి అనుకోకూడదు. మీలో ఎవరైనా కూడా ఒక హస్బెండ్ అనే వ్యక్తితో లేకపోతే మీ ఇంట్లో పెద్ద వ్యక్తితో అబ్బాయి అయి ఉండి మీకు డబ్బులు ఇవ్వట్లేదు అంటే వాళ్ళ డబ్బులు సరిపోవట్లేదు అని అర్థం. ఓకే, వాళ్ళ డబ్బులే సరిపోతే మీకు ఇంచక్క ఇస్తారు. ఇవ్వట్లేదు అంటే వాళ్ళ డబ్బులు సరిపోక వాళ్ళ కుటుంబ పోషణకి డబ్బులు సరిపోక మీకు ఇవ్వలేకపోతున్నారు. మీరేమో సతమతం అవుతున్నారు, నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని. కానీ మీరు కూడా చేదోడు వాదోడుగా ఎంతో కొంత ఒక సహాయం చేయగలిగితే చేయండి. అండ్ పరువుగా ఓకే, మీ యొక్క ఆలోచన శైలి అనేది మార్చుకున్న వెంటనే అండి పరువు అనేది ఓకే ఒకళ్ళు ఇస్తే ఇచ్చేది కాదు, వచ్చేది కాదు, పోగొడితే పోయేది కాదు అని ఎంత అనుకున్నా కూడా మీ ఆత్మకి మీరు ఇచ్చుకోవాల్సింది ఏంటి? అవును, నేను సరైన మార్గంలో ఉన్నాను, సంపాదించగలిగాను, కొన్ని నిధులు నిర్వర్తించగలిగాను, కరెక్ట్గా ఉన్నాను, నా కర్మలు నేను పాటించాను అనుకోవాలి కదా. అదే అసలైన పరువు. మీకు మీరు సమాధానం చెప్పినప్పుడు ఎస్ నేను చేసాను, చెక్ లిస్ట్లో ఉన్నవన్నీ చేసాను అని చెప్పి అనుకున్నప్పుడు కరెక్ట్ అండి. అప్పుడు మీ ఇంట్లో సంతోషం అనేది తూలుతుంది. అట్ ద సేమ్ టైం మంచి సంపద, తరతరాలు అనుభవించే సంపద మీ జీవితంలోకి వస్తుంది. ఓకేనా అండి? సో దిస్ ఈస్ టుడేస్ రీడింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. ఇప్పుడు మనకి ఓకే గైడెన్స్ ఇస్తుంది. మోనాలజీ గైడెన్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఒక కొత్త స్టార్ట్ అనేది ప్రారంభం అనేది అవుతుందండి మీ జీవితంలో. నెగిటివిటీ, ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. మీలో ఉన్న ఏమైనా నెగిటివ్ ఆలోచనలకి స్వస్తి పలికి గుడ్ బై చెప్పండి. విన్ విన్ అవుట్కమ్ ఇస్ ఫోర్కాస్ట్. అంటే మీరు ఏమైనా స్టార్ట్ చేస్తే ఈ యొక్క వారంలో ఖచ్చితంగా విన్ అయితే తీరుతారని చెప్తుందండి విశ్వం. వెరీ బ్యూటిఫుల్ పాజిటివ్ మెసేజెస్. అట్ ద సేమ్ టైం లవ్ గురించి చూద్దాం ఏం చెప్తుందో. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. ఎవరైనా ప్రేమించాలి అని చెప్పి అనుకుంటే కనుక మీకు వచ్చిన కార్డ్ ఏంటి అంటే ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్. మీ యొక్క హృదయం తలుపుల్ని తెరుచుకుని ఉండండి. ఓకే, మిమ్మల్ని అత్యంత ప్రేమించే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు అని అర్థం. వర్త్ వెయిటింగ్ ఫర్. ఇప్పటిదాకా మీరు వెయిట్ చేశారు కదా ఒక వ్యక్తి గురించి, ఆ సమయం వచ్చేసింది. డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్. సో దేవుడు కూడా ఇప్పటిదాకా మీరు ఒక వ్యక్తి కోసం ఆలోచించారు కాబట్టి ఆ వ్యక్తిని మీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రొమాంటిక్ ఫీలింగ్స్. యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. మీకు ఎవరి గురించి అయినా సరే ఒక ప్రేమపూర్వకమైన ఆలోచనలు ఉంటే కనుక అవి నిజమైనవి అని చెప్తున్నారు. రియల్ అండ్ ఆ వ్యక్తితో మీకు ఇష్టం ఉంటే కనుక కొనసాగించవచ్చు అని చెప్పి వస్తుంది మనకి. అండ్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్. ఈ వ్యక్తి మీకు ఎందుకు అంత ఇష్టము అంటే కనుక మీరిద్దరూ కూడా కొన్ని జన్మల నుంచి ఈ బంధానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ జన్మలో కూడా ఒక డివైన్ టైమింగ్లో కలవబోతున్నారని చెప్పి వస్తుంది. వెరీ బ్యూటిఫుల్, అమేజింగ్. సో యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. ఇంతకుముందు జన్మల్లో కూడా మీరు కలిశారు. మీరిద్దరూ కూడా లవర్స్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్రమ్ పాస్ట్ లైఫ్. గత జన్మలుగా కూడా మీరు కలిపి ఉన్న వ్యక్తులు. సో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఒక రొమాంటిక్ లవ్ ఉంటే కనుక ఆ వ్యక్తి మీకు ఎంతో అత్యంత ఇష్టమైన వ్యక్తి కింద లెక్క. ఓకేనండి? సో ఆ వ్యక్తిని మీరు ప్రేమించవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి మన యూనివర్స్ సంకేతం తెలుపుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ టు ది ఎన్చాంటింగ్ టారో గైస్. మరొక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.